ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం. మనం ప్రభు కొరకు బ్రతుకుదాం. మన పిల్లల తరం, మన పిల్లల పిల్లల తరం కూడా ప్రభు కొరకు సిద్ధపరిచే ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో మనం జీవించుదాం. లోకంలో ఓ టీచర్, ఆ టీచర్ కడుపున పుట్టిన కొడుకు టీచర్ అవ్వగలుగుతున్నాడు. తండ్రి డాక్టర్, ఆ డాక్టర్ కడుపున పుట్టిన కొడుకు డాక్టర్ అవ్వగలుగుతున్నాడు. ఆ తండ్రి ఎమ్మెల్యే, అనుమానమే లేదు. ఆ ఎమ్మెల్యే కడుపున పుట్టిన కొడుకు ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ అవుతున్నాడు. నాన్న మినిస్టర్. ఆ మినిస్టర్ కడుపున పుట్టిన కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు. ఓ లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఓ భక్తిపరుడు కొడుకు ఖచ్చితంగా భక్తిపరుడు కావాలి. కానీ లోకంలో జరుగుతున్న బాధాకరమైన సంగతి, అలాగని మన పెంపకంలో లోపం అని నేను అనను, కానీ అఫ్కోర్స్ కొన్ని కుటుంబాల్లో లోపం ఉండొచ్చు. అయితే మిమ్మల్ని చూసి ఒకటి నేను చెప్పగలను, మీ పెంపకంలో లోపం అని నేను అనలేను, కానీ లోకపు ప్రభావం, బిడ్డలు బ్రతుకుతున్న సమాజం, లోకంలో వారి కళ్ళ ఎదుట జరుగుతున్న కార్యక్రమాలు, మీరు నేను మనం నేర్పుతున్న ఆ భక్తి సాతాను మింగేసేటట్లుగా లోకపు ప్రభావం బిడ్డల మీద పని చేయటాన్ని బట్టి, అమ్మ రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేసేదైతే 4 గంటలు ప్రార్థన చేసే ఆ అమ్మ కడుపున పుట్టిన బిడ్డ 4 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని భక్తిహీనపు పిల్లలు ఈ కాలంలో తయారవుతున్నారు. ఆదివారం ఒక పండగ దినంగా తండ్రి ఇచ్చితే, జీవితంలో ఏనాడు ఆదివారపు ఆరాధన పోగొట్టుకోకుండా నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధిలో కుటుంబంగా కనపడాలని ఒక తండ్రి తాపత్రయపడితే, అలాంటి భక్తి కలిగిన తండ్రి కడుపున పుట్టిన కొడుకు ఏ క్రిస్మస్కో, ఏ ఈస్టర్ సండేకో, ఏ గుడ్ ఫ్రైడేకో, ఏ జనవరి 1కో, ఎప్పుడో తరచుగా ఒకసారి మందిరానికి వచ్చే వ్యక్తిగా, రే రారా మందిరానికని కనీసం ఆ పండగ దినాల్లో కూడా అంటే, నువ్వు పద మమ్మే, నువ్వు పద డాడే, నేను వస్తానులే అని దేవుని మందిరాన్ని ఎంత పిచ్చిగా ప్రేమించే భక్తి కలిగిన ఆ తల్లిదండ్రుల కడుపున దేవుని మందిరానికి పెడముఖం పెట్టుకునే భక్తిహీనపు పిల్లలు పుట్టుకొస్తున్నారు. ఈ దినాల్లో ప్రపంచంలో ఉన్న మానవాళి ఎదుటున్న ఓ భయంకరమైన సవాల్ ఏంటో తెలుసా? పిల్లల్ని ఎలా పెంచాలి, రాబోయే తరాన్ని ప్రభు కొరకు ఎలా సిద్ధపరచాలి. నా చిన్నతనంలో దూరదర్శన్లో కార్యక్రమం వచ్చేది, కోళ్ల పెంపకం ఏదో అంటారు కదా, అదే కోళ్ల పెంపకపు ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గొర్రెల పెంపకం, పందుల పెంపకపు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అని చిన్నప్పుడు చదివేవాళ్ళం కదా. రాబోయే కాలాలలో టీవీలో ఏం వస్తుందో తెలుసా? పిల్లల్ని ఎలా పెంచాలి, ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కూడా. అలాంటి దినాలు గడ్డు దినాలు. నీ పిల్లల తరాన్ని నీ ప్రభువుకు అందించాలి. నీ పిల్లల తరం ఆ నమ్మకమైన దేవుని ఆరాధించే నమ్మకమైన బిడ్డలుగా మన బిడ్డలు పెరగాలి. ఈ సవాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు స్వీకరించి, తన తర్వాత తన పిల్లలు రాబో తరాల వారు కూడా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేటట్లుగా ఆ భక్తుడు ఎలా పెంచాడో. ఈరోజు మెసేజ్ టైటిల్ చూసి ఉంటారు కదా, మీ పిల్లలకు ఏబిసిడీలు చక్కగా నేర్పుతున్నారా అంటే మీరేమంటారు తెలుసా? ఏబిసిడీలు ఎప్పుడో దాటిపోయారన్నా. A+B² A²+B². అక్కడ దాకపోయారన్నా. sin 30 cos 30 tan 45 అక్కడ దాకపోయారన్నా. మీరు ఇంకా ఏబిసిడీలే అని అంటారా? భక్తుడైన దావీదు తన పిల్లలకు నేర్పిన ఆ ఏబిసిడీలు. రండి వాక్యం ధ్యానించుదాం.
దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి అన్నమాట. అందరూ నాతో కలిసి, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుమని సెలవీయగా, రైట్, మహారాజు అయిన దావీదు చనిపోయాడు. పిన్న వయసులో సొలొమోను రాజ్యానికి ఎక్కాడు. గిబియాలో ఉన్న ఇత్తడి బలిపీఠం దగ్గర ఆ పిన్న వయసులో ఉన్న సొలొమోను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు. మా నాన్న ఎక్కడా, నేనెక్కడా? మా నాన్న అనుభవాలు ఎక్కడా, నా అనుభవాలు ఎక్కడా? నేను పసికోనయ్యా, వయసు లేదయ్యా, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం సరిపోదయ్యా, ఈ నీ ప్రజలను పరిపాలన చేయనట్లుగా నాకు జ్ఞానాన్ని దయచేయవా అని బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తే, విచిత్రం ఏంటో తెలుసా? అతని ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సాక్షాత్తు దేవుడే సొలొమోను దగ్గరకు వచ్చి, ఈ మాట చూడండి, సాక్షాత్తు దేవుడే సొలొమోను దగ్గరకు వచ్చి, సొలొమోనా, నీకేం కావాలో కోరుకో, నీకేమి ఇవ్వాలని ఆశపడుతున్నావు అడుగు, నీవు అడిగింది నేను ఇస్తానని దేవుడు సొలొమోనుతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఓసారి నా వైపు చూడండి. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఎంత గొప్ప ప్రార్థనాపరుడై ఉంటాడు. రాత్రిపూట ప్రార్థన చేశాడంటే దేవుడు ప్రత్యక్షమయ్యి ఎంతగా ప్రార్థన చేశాడంటే ఏ కోణంలో, ఏ రీతిగా దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ప్రార్థించుంటాడు ఆలోచించండి. నాకు ఇక్కడ ఆశ్చర్యాన్ని గొలిపే మాట ఏంటో తెలుసా? సొలొమోను ఇప్పుడు రాజు అయినప్పుడు 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కాదు, 40 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కాదు. సొలొమోను రాజు అయ్యేటప్పటికీ యోధా మత గ్రంథాలు చెప్పే మాట ఏంటో తెలుసా? 12 సంవత్సరాల వయసు కలిగిన వాడట. ఏ వయసు? కొంచెం గట్టిగా, ఏ వయసు చెప్పండి. యోధా చరిత్రకారుడు యూసిఫస్ అనే ఒక చరిత్రకారుడు ఈ మాటను ఏకీభవిస్తూ, సొలొమోను రాజు అయ్యేటప్పటికి అతని వయసు 12 సంవత్సరాలు. యోధా మత గ్రంథాలు కూడా చెప్పే మాట, సొలొమోను రాజు అయ్యేటప్పటికి 12 సంవత్సరాలు. నేనంట 12 సంవత్సరాలోడికి మోకరించి ప్రార్థన చేసే అనుభవమా? దేవుడు ప్రత్యక్షమయ్యేంతగా ప్రార్థన చేసే స్థాయా? అతడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షం అవటమా? ఏమంటే 12 సంవత్సరాల వయసు అంటే గోలిగాయలు ఆడుకునే వయసు కదండి. నా వైపు చూడాలా? బెల్లం కూడా ఆడుకునే వయసు కదండి. అనండి, అదే దాగుడు మూతలు ఆడుకునే వయసు కదండి. అసలు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షం అవటం, ఇంత స్థాయికి సొలొమోను 12 సంవత్సరాల వయసులో వచ్చాడా? అఫ్ కోర్స్ ఒక 5-6 సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు. కొంతమంది చరిత్రకారులు 18 సంవత్సరాలు అంటారు ఈ ప్రార్థన చేసేటప్పటికి, కొంతమంది 20 సంవత్సరాలు. అప్పటికి మందిరం కట్టబడలా. 12 సంవత్సరాల వయసులో ఈ చిన్న బిడ్డ ఇంత ప్రార్థన ఎలా చేయగలిగాడు? కొంతమంది తల్లిదండ్రుల పిల్లలు వానికి 30 సంవత్సరాల వయసు వచ్చిన, రే చిన్న ప్రార్థన చేయరా అన్నాం అనుకోండి, నాకు రాదంటానికి అదేమన్నా లెక్కలా? అదేమన్నా ఇంగ్లీషా? అది ఆత్మీయ అనుభవం కదా. అరే 30 సంవత్సరాల వయసు వచ్చిన, 25 సంవత్సరాల వయసు వచ్చిన దేవుని మనస్సు గెలుచుకునేటట్లుగా ఈ కాలంలో పిల్లలు ప్రార్థన చేయలేకపోతే 12 సంవత్సరాల వయసులో ఉన్న సొలొమోను దేవుడు ప్రత్యక్షమయ్యేంతగా ఎలా ప్రార్థన చేయగలిగాడు? మీరు నా వైపు ఎట్ట చూస్తున్నారంటే ఊరుకుంటున్నా. 12 సంవత్సరాల పిల్లోడు ప్రార్థన చేస్తాడా? అది దేవుడు ప్రత్యక్షమయ్యేటట్లుగా. టీనేజర్. మీకు ఒక వీడియో చూపిస్తా. ఒక చిన్న పిల్లోడు
లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. ఆ లిఫ్ట్లో ఇరుక్కొని ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? లార్డ్ జీసస్, నేను లిఫ్ట్లో ఇరుక్కుపోయానయ్యా, నాకు భయంగా ఉంది. ఎట్లాగైనా నువ్వు సహాయం పంపించి ఈ లిఫ్ట్ డోర్లు ఓపెన్ చేయవా, నేను బయటికి వెళ్ళేటట్లుగా సహాయం చేయవా? యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అనండి. అటు చూడండి. One day after a long మళ్ళా వాడి వయసు ఎంత అమ్మ? 30 ఉంటాయా 40 ఉంటాయా? 30 40 అమ్మ సునీత? 50? ఎన్ని సంవత్సరాలు? అరే బుడతోడు సార్, బుడతోడు. నేనంట 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు, 7 సంవత్సరాల పిల్లోడు లోపే లిఫ్ట్లో ఇరుక్కుపోతే. అసలు చూడండి, ఆ కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేయాలన్న ప్రత్యక్షత ఎవరు నేర్పుంటారు? స్కూల్ టీచరా, లెక్కల మాస్టరా, హెడ్ మాస్టరా? వాళ్ళకు మించి కన్న గర్భం పసితనము నుండి దైవభక్తిని నేర్పింది. కష్టకాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్పింది. నేనంట ఎంత చిన్న పిల్లోడు ప్రార్థన చేస్తే 12 సంవత్సరాలు సొలొమోను ప్రార్థన చేశాడు అని అంటంలో ఆశ్చర్యమేముంది? చిన్నతనం నుంచి దైవభక్తిని ఉగ్గుపాలతో మన పిల్లలకు నేర్పే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇంకోసారి చూడండి ఆ వీడియో. ఆమేన్. ఆమేన్. మనం కూడా అందాం. ఎంతాడు అంటారు కదా, పెట్ట కొంచెం కోతకను. 12 సంవత్సరాల పెన్న వయసులో సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడైన యెహోవా ప్రత్యక్షమై, నేనంట సొలొమోనుకి భక్తి తన తండ్రి దావీదు ద్వారా వచ్చింది. అబ్షాలోములో పూర్వీకుల్లో మనం అంతా చూడలేకపోయినా దావీదు కొంచెం కాలు జారిన తర్వాత, తన తప్పు తెలుసుకొని దిద్దుబాటు చేసుకున్న తర్వాత, మునుపు భక్తిగా బ్రతికిన దానికంటే ఆ భక్తి స్థాయి మరెక్కువగా పెంచుకొని, నేను కోరుకున్న భక్తి నా చిన్నతనంలో నేను ఎలా పెరిగానో ఆ భక్తి నా పిల్లల్లో చూడాలని సొలొమోనును ఓ ప్రత్యేకమైన రీతిలో పెంచాడు. సొలొమోను గురించి దేవుడు దావీదుతో అంటాడు, దావీదో, వృద్ధాప్యంలో పుట్టాడని, 12 సంవత్సరాల వయసులో వాడు రాజు అయ్యాడని, ఇప్పుడు నువ్వు చనిపోతున్నావని, నా సొలొమోను పరిస్థితి ఏమైపోద్దో నువ్వు కలవరపడుకో. దావీదుతో అంటాడు, సొలొమోనుకు నేను తండ్రినై ఉంటాను. అయ్యో తండ్రిగా నేను దూరం అయిపోతున్నాను అని అనుకుంటున్నావా? నీ సొలొమోనుకు ఇక మీదట నేను తండ్రిగా ఉంటాను. దేవుడు ఇంత గొప్ప మాట సొలొమోను గురించి మాట్లాడాడంటే, దావీదు సొలొమోనుకు ఏవి నేర్పుంటాడు? దావీదు నేర్పిన ABCDలు ఏంటో 4 చెప్తాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9-10 వచనాలు నాతో కలిసి చెప్పండి. సొలొమోనా, పెద్దగా చెప్పండి రా తల్లి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, నేను చెప్పిన మాటలు వింటం కాదు, నీవే వ్యక్తిగతంగా ఆయనను నువ్వు తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన యెడల
ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా, కొంచెం పెద్దగా చెప్పాలి, నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు. నా వైపు చూడు. దీనికి నేను పెట్టే పేరు ఏంటంటే స్పిరిచువల్ అలర్ట్నెస్. ఏ స్టాండ్స్ ఫర్ అలర్ట్నెస్. తన కుమారుడికి దైవికమైన హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? నా కుమారుడా సొలొమోనా, నీవు వ్యక్తిగతంగా ఆయనను తెలుసుకొని మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా నీవు ఆయన్ని వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నేను కూడా అలా హృదయపూర్వకంగా వెతికా, నా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ నీ స్థాయిని చూసి, నీ ఉద్యోగాన్ని చూసి, నీ హోదాను చూసి ఒకవేళ దేవుణ్ణి విసర్జిస్తే నిత్యము దేవుడు నిన్ను విసర్జిస్తాడు. జాగ్రత్త. నీవు ఆయన గణపరిస్తే నిన్ను దేవుడు గణపరుస్తాడు. నువ్వు దేవుని ప్రక్కన పెట్టావా, నిత్యము దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. జాగ్రత్త అని స్పిరిచువల్ అలర్ట్నెస్, ఆత్మీయ హెచ్చరిక తన కొడుకు చేస్తున్నాడు. తల్లిదండ్రులారా, అయ్యలారా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, తన కుమారుడికి ఆత్మీయ హెచ్చరిక చేసేటప్పుడు దావీదు వాడిన పదజాలం చూడండి. ఏమంటున్నాడు? సొలొమోనా, పెద్దగా, సొలొమోనా నా కుమారుడా. ఏం పదే పదే పిలవాల నా కుమారుడా అని? సొలొమోనా నా కుమారుడా. దావీదు పదే పదే మనం చూస్తే సొలొమోనా నా కుమారుడా, అయ్యో అబ్షాలోమా నా కుమారుడా. ప్రేమతో కూడుకున్న హెచ్చరిక, ఆప్యాయతతో కూడుకున్న హెచ్చరిక. నా ప్రభు బిడ్డలారా, తన కుమారుడైన సొలొమోనును ఎంత ప్రేమగా పలకరిస్తూ మాట్లాడుతున్నాడో చూడండి. అవును, ఈ మాట చదివినప్పుడు బైబిల్లో నాకు గుర్తొచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? తన కొడుకును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తున్నాడు. నాన్న, బలికి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్లేదు నాన్న అన్నాడు. అప్పుడు అంటాడు, నా కుమారుడా యెహోవాయే చూచుకొనును అన్నాడు. ఎవరు? అట్లా అన్నాడా? రేయ్ నీకెందుకురా గొర్రెపిల్ల అంట, నీకెందుకురా పెద్దవాళ్ళ విషయాలు? నరుమే, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొరసదు తెక్కలోడా. నరుమే, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావా అని కొడుకును తృణీకరించలా. ఏమంటాడు? నా కుమారుడా, నా కుమారుడా. అమ్మా, పిల్లల్ని పిలిచేటప్పుడు ఆ పిలుపులోనే వాడి హృదయం గెలుచుకునేటట్లుగా ఆప్యాయంగా పిల్లల్ని పిలవండి, ఆప్యాయంగా మాట్లాడండి. నా కుమారుడా, పూర్ణ హృదయంతో ఆయన్ని వెతుకయ్యా, మనఃపూర్వకంగా దేవుని వెతుకయ్యా. ఆయన్ని వెతికితే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ ఆయనను విసర్జించావా, నిత్యము దేవుడు నిన్ను తృణీకరిస్తాడయ్యా అని ఆ తండ్రి కొడుకును ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు ఆ చెప్పే విధానం ఎట్టుంటుందో తెలుసా? కూర్చో, ఏనో నా మాట వినకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, దరిద్రుడా, శాపగ్రస్తుడు అయిపోతావురా, నా మాట వినకపోబట్టే ఇట్లా నువ్వు నాశనం అయిపోయింది అని ఆ చెప్పే విధానం ఎట్టుంటుందో తెలుసా? పెట కొట్టినట్లుగా చెప్తా ఉంటే వాడు లోపటి నుంచి ఏమనుకుంటాడు తెలుసా? ఇప్పుడు దాకా చెయ్యాలని ఫిక్స్ కాల, ఇప్పటిదాకా తాగాలని ఫిక్స్ కాల. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, డెఫినెట్గా ఇప్పుడు ఫిక్స్ అయిపోతా, ఏం చేసుకుంటావో చేసుకో అని అనడో లోపట అనుకుంటాడు. ఆ చెప్పే విధానం చూడండి. నా కుమారుడా, నా కుమారుడా. బిడ్డలారా, ఎవరిని పలకరించినా, ఎవరితో మాట్లాడినా ఆ ప్రేమతో కూడుకున్న పిలుపుంటే ఆ పిలుపే ప్రజలకు మైమరుపుగా దేవుడు మారుస్తాడు. ఆ ప్రేమతో పిలిచిన తర్వాత హెచ్చరించు. నువ్వు ఎంత హెచ్చరించినా సాత్వికంగా వాళ్ళు అంగీకరించడానికి దయగల దేవుడు కృప చూపించును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్.
నేనంట, నా కుమారుడా ఆయనను తృణీకరించకయ్యా. ఆయనను కనుక నువ్వు తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరించడం ప్రారంభిస్తాడు, నిత్యము నిన్ను తృణీకరిస్తాడు. ఈ మాట చెప్పేటప్పుడు దావీదు ఏడ్చుంటాడు. ఎందుకు ఏడ్చాడో చెప్పంటారా? నాన్న, నేను నా బ్రతుకులో దేవునికి మందిరం కట్టాలనుకున్నా. ఈ మహా గొప్ప మందిరం కట్టడానికి అదిగో ఆ బంగారం, ఈ వెండి, ఇదంతా అంతా సిద్ధపరుచుకొని ఇక రేపో మాపో కడదాం అనుకునే లోపు, దావీదా నువ్వు కట్టడానికి వీల్లేదు. నీ చేతులు రక్తాన్ని ఒలికించిన చేతులు, ఇలాంటి చేతులతో నువ్వు మందిరం కడితే నేను అంగీకరించను. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? నేను చేసిన చిన్న పాపం, నేను చేసిన చిన్న తప్పు గొప్ప పని చేయకుండా నాకు ఆటంకంగా ఉందయ్యా. నేను చేసిన పొరపాటు, నా దేవుని కొరకు గొప్ప కార్యం చేయకుండా నా పాపం నాకు ఆటంకంగా మిగిలిపోయిందయ్యా. నా పాపం గొప్ప కార్యాలు చేయకుండా నన్ను ఆటంకపరిచినట్లుగా నీ పాపం గొప్ప కార్యాలు చేయకుండా నేను ఆటంకపరచకుండా ఉండునట్లు బాబు ఏ తప్పులో పడకయ్యా, ఏ పొరపాటులో పడకయ్యా అని తన పూర్వపు చరిత్రలో నుంచి బిడ్డకు ఒక హెచ్చరికతో కూడుకున్న పాఠాన్ని నేర్పుతున్నాడు. అమ్మా, నా వైపు చూడండి. దేవుని మందిరం కట్టడం గొప్ప కార్యమా కాదా? నోరు తెరిచి చెప్పండి, వినపడలా? దేవుని మందిరాన్ని కట్టడం గొప్ప కార్యమా కాదా? రాజుగా ఉండటం గొప్ప కార్యం అందామా? నా వైపు చూడాలి. రాజుగా ఉండటం గొప్ప కార్యం అందామా? మహోన్నతుడైన దేవునికి మందిరం కొట్టడం గొప్ప కార్యం అందామా? నేనంట, రాజులు ఎవరైనా అవుతారు, మహోన్నతుడైన దేవునికి మందిరాన్ని కట్టే ఆ గొప్ప కార్యం దావీదుకు దూరం అవటానికి కారణం దావీదు పాపం. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్న గొప్ప కార్యాలు నీ చిన్న చిన్న పాపాల ద్వారా నీకు దూరం అయిపోతాయి. ఒక తండ్రిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మీ పట్ల దేవుడు ఏం చేయాలనుకున్నాడో, మీ ద్వారా దేవుడు ఏం జరిగించాలనుకున్నాడో, నిన్ను నిలవబెట్టి నీ ద్వారా ఏ కార్యాలు దేవుడు చేయాలని దేవుడు ఆశపడ్డాడో అలాంటి గొప్ప కార్యాలు నీ చిన్న చిన్న పొరపాట్ల ద్వారా, నీ చిన్న చిన్న బలహీనతల ద్వారా, నీ చిన్న చిన్న అవిధేయతల ద్వారా ఆ గొప్ప కార్యాలకు నువ్వు దూరం అయిపోతావు. వాక్యం అంటుంది కదా, చిన్న నిప్పు ఓ పెద్ద అడవిని తగలబెట్టినట్లు, చిన్న చొక్కాని వాడంతటిని తిప్పివేసినట్లుగా, చిన్న చిన్న చెదపురుగులు మహావృక్షాన్ని కుప్పలాగా కూల్చినట్లుగా నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికలు నీ చిన్న చిన్న బలహీనతలే దూరం చేస్తాయి అన్న సంగతి గ్రహించి ఏ బలహీనతకు చోటు ఇవ్వకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుందువుగాక. ఆ తండ్రి ఏమంటాడు? చెప్పాలి. నా కుమారుడా సొలొమోనా అనండి ఒకసారి, ఇంకోసారి. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎంత కష్టపడ్డా పిల్లలతో టైం గడపండి, భార్యతో, కుమార్తెలతో, కొడుకులతో, కుటుంబీకులతో టైం గడపండి. కూర్చోబెట్టండి. వారానికి ఒక రోజు, వారంలో ఒక 2 రోజులు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు చెప్తూ, దేవునిలో ఎలా బ్రతకాలో చెప్తూ, వాళ్ళ క్షేమాలు, మేలు, కీడులు వీటన్నిటిని విచారిస్తూ పిల్లలతో రోజుకొచ్చి కొద్దిసేపు అయినా టైం గడపండి. కొంతమంది పిచ్చి తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా? నేను కష్టపడేది ఎవరి కోసం అండి? ఆ పిల్లల కోసమే కదా. రెక్కల ముక్కలు చేసుకుంటుంది. ఈ ప్రేమ కూర్చోబెట్టి చెప్పాలా అన్నట్లుగా తృణీకారంగా వెళ్తారు. టైం స్పెండ్ చేయండి. గుండెల్లో ఉన్న ప్రేమ పిల్లలకు పంచుకోండి. ఒక గొప్ప ఆటగాడు ఉన్నాడు, క్రిస్టియానో రొనాల్డో. అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్, గొప్ప ఆటగాడు. ఓ రోజు ఆ ఆట నిమిత్తం వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఆటలాడి కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. వాళ్ళ చిన్న కూతురు నాన్నకి ఎదురుగా వెళ్ళిందట. డాడీ నువ్వు రోజుకొచ్చి ఎంత సంపాదిస్తావు డాడీ అందట. చిన్న పాప రోజుకొచ్చి ఎంత సంపాదిస్తావు డాడీ అంటదేంటని విచిత్రంగా చూశాడు. ఎందుకు బేట? లేదు డాడీ, నువ్వు రోజుకొచ్చి ఎంత సంపాదిస్తావో చెప్పు డాడీ.
రోజుకొచ్చి $10,000 సంపాదిస్తా డాడీ, $10,000 సంపాదిస్తానమ్మా అన్నాడట. వెంటనే అమ్మాయి ఏందట, డాడీ డాడీ అయితే నాకు ఒక $5,000 ఇరా అని అందంట. ఎంత? ఏదో క్యాడ్బెర్రీ చాక్లెట్ అడిగినట్టు అడిగింది, ఐస్ క్రీమ్ అడిగినట్టు అడిగింది. నాకు ఒక $5,000 ఇరా అని అంటే తండ్రి చూశాడు. ఏమా లేదు డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ అని అంటా ఉంటే ఏదో పిచ్చిదిలే, తెలియక అంటుందిలే అని చెప్పి ఆ బిడ్డను అక్కడ ప్రక్కన పెట్టి తర్వాత గదిలోకి వెళ్ళాడు. ఏదో సౌండ్ వస్తుంది. ఏంటో సౌండ్ వస్తుందని బయటకు వచ్చి చూస్తే ఈ చిల్లర పైసలు దాచిపెడతారే ఆ డిప్పి బిడ్డ పగలగొట్టి ఆ కాగితాలన్నీ వేరతా డాడీ డాడీ నా దగ్గర $5,000 ఉన్నాయి డాడీ, ఇదిగో ఈ $5,000 తీసుకొని మాతో 12 గంటలు గడుపు డాడీ. నువ్వు రోజుకొచ్చి $10,000 సంపాదిస్తానన్నావు కదా, ఇదిగో ఈ $5,000 తీసుకొని ఇదిగో ఒక్క 12 గంటలు మాతో గడుపు డాడీ అని అంటే ఆ బిడ్డ అడిగే మాటలు విని నిశ్చేష్టుడే. నా పిల్లల కొరకు నేను ఏదో సంపాదిస్తున్నాను, నా పిల్లల కొరకు ఏదో నేను కూడగడుతున్నాను, నా పిల్లల కోసం ఏదో గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రాకులాడుతున్నాను. నా పిల్లలు నా దగ్గర నుంచి ఆశించేది నా డబ్బు కంటే నా ప్రేమను ఆశిస్తారు వాళ్ళు, నా ఆప్యాయతను ఆశిస్తారు వాళ్ళు, వాళ్ళతో టైం గడపాలని నా పిల్లలు ఆశిస్తారు. అమ్మా, కుటుంబీకులతో పిల్లలతో దావీదు సొలొమోనుతో మాట్లాడినట్లుగా ప్రేమతో కూడుకున్న హెచ్చరిక పిల్లలకి ఎప్పుడు కూర్చోబెట్టి ఆ హెచ్చరికపు మాటలు ప్రేమతో నేర్పేవారిగా ఉందుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1. నంబర్ 2 చూడండి, 28వ అధ్యాయం 10వ వచనం. 28వ అధ్యాయం 10వ వచనం చూడండి. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. బి స్టాండ్స్ ఫర్ బ్రేవ్నెస్, స్పిరిచువల్ బ్రేవ్నెస్. ఏబిసిడీలు నేర్పాలి అని అన్నామే. ఏ స్టాండ్స్ ఫర్ అలర్ట్నెస్, బి స్టాండ్స్ ఫర్ బ్రేవ్నెస్. కొడుకు ధైర్యం నేర్పుతున్నాడు. వినండి, కొడుకు ధైర్యం నేర్పుతున్నాడు. ఏమని ధైర్యం? రే నాన్న, నీకేం బాధరా, నీ లైఫే సిల్వర్ ఏమంటారు, అదే గోల్డెన్ స్పూనా సిల్వర్ స్పూనా, నీ పుట్టుకే బంగారంతో పుట్టేవురా, నీకేం బాధరా. నీకు తెలుసు కదా, బేరిషబ దగ్గర 100 ఎకరాల పొలం కొన్నాను రా, యోధా ప్రాంతంలో 150 ఎకరాల పొలం కొన్నాను రా. అదే మన ఊరు ఉందే, మన పుట్టినూరు ఉంది. ఏ ఊరు చెప్పండి? అదే నూజివీడు, అదే విజయవాడ, అదే వరంగల్, అదే మన పుట్టినూరు ఉంది. ఆ పుట్టినూరులో వరే 150 ఎకరాల మామిడి తోట కొన్నావురా, నీకేం బాధరా. కాలు మీద కాలు వేసుకొని హాయిగా నా ప్రాణమా తినుము, లైఫ్ ఎంజాయ్ చేయరా, నీకేం బాధ. భూలోకంలో సంపాదించిన ఆస్తి పాస్తులను బట్టి తన బిడ్డకు ధైర్యం ఇవ్వట్లా. ఒరేయ్ నేను రాసునురా, చూసావా? ఒరేయ్ నేను రాసునురా, నా కడుపున పుట్టినందుకు నువ్వు కూడా ఏదో అన్నాడు సార్, నువ్వు కూడా రాజు అయ్యావురా, రాజకిరీటం నీ తల మీద, ఈ రాజరికాన్ని చూసి ధైర్యంగా బ్రతకరా అని లోక సంబంధమైన వాటితో కొడుకు ధైర్యం ఇవ్వటానికి దావీదు ప్రయత్నం చేయట్లా. ఏ ధైర్యం ఇస్తున్నాడో తెలుసా? మందిరం నేను కట్టాలనుకున్నా, కానీ నన్ను కోరుకోలేదురా, నీవు కట్టాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు. మరి నాయనా, నువ్వు పుట్టిన తర్వాత నీ ద్వారా మందిరాన్ని కట్టిస్తానని దేవుడు అల్లా. అసలు నువ్వు పుట్టక మునిపే, ఈ మాటలు చూడండి, నువ్వు పుట్టక మునిపే ఒకానొక రోజు దేవునికి మందిరం కట్టాలని నాతాను ప్రవక్తను పిలిచి మాట్లాడితే దేవుడు వద్దన్నాడు. నేను మనస్సులో ఆయాసపడకుండా తిరస్కారాన్ని కూడా అంగీకరించి దేవుని సన్నిధిలో కూర్చొని ఇలా అన్నా, యెహోవా
గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను లేవనెత్తి ఇంతటి వాణ్ణి చేశావు. ఇంతటి వాణ్ణి చేయటానికి నేనే పాటి వాడినయ్యా? యోధా గోత్రంలో నా కుటుంబం ఏ పాటిది? నా తండ్రి యెషీకి పుట్టిన 8 మంది పిల్లల్లో నేను ఏ పాటి వాడిని? మా ఇంటికి సమూయేలు ప్రవక్త వస్తే కనీసం నా తండ్రి నన్ను కబురు పంపించలా. నా పరిస్థితి ఎలాంటిది అంటే పురుగు వంటి వాడిని. నేను నరుడను కాదు, ప్రజల చేత తృణీకరించబడిన వాడిని. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను ఎంతగా హెచ్చించావా? సరే, నా ద్వారా కట్టించిన అంటున్నావు కదా, మీ చిత్తమే అని నేను అన్నప్పుడు నా దేవుడు అన్నాడు, నీ నడుములో నుండి ఒకరిని పుట్టిస్తా, నీ కుటుంబంలో నుండి ఒకరిని పుట్టిస్తా. నేను పుట్టించిన నా కుమారుడు, నీ కుమారుడు నా కొరకు గొప్ప మందిరాన్ని కట్టిస్తాడు, గొప్ప మందిరాన్ని కట్టిస్తాడు. ఇప్పుడు సొలొమోను చూసి అంటాడు, నాన్నా, నేను పుట్టక మునిపే నన్ను గూర్చి దేవుడు చెప్పాడా? బిడ్డలారా, నేను పుట్టక మునిపే నా గూర్చి దేవుడు చెప్పాడా నేను మందిరాన్ని కడతానని? నీవు చేయలేని కార్యాన్ని నా ద్వారా జరిగిస్తానని నేను పుట్టక మునిపే నన్ను గూర్చి చెప్పాడా? అవును నాయనా, కావాలంటే నాతాను తాతయ్య ఉన్నాడు కదా, నాతాను పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆ పాస్టర్ గారిని పిలిచి అడుగు నాన్న, కావాలంటే అడుగు. ఏమో నాతాన్ని పిలిచి ఉంటాడు, అయ్యగారు నేను పుట్టక మునిపే నేను దేవునికి మందిరాన్ని కడతానని దేవుడు మీతో చెప్పాడా? నాతాను ప్రవక్త అని ఉంటాడు, సొలొమోనా, నువ్వు పుట్టక మునిపే నిన్ను గూర్చి దేవుడు ప్రవచించాడు. మహోన్నతుడైన దేవునికి నువ్వు మందిరాన్ని కట్టిస్తావని, నువ్వు ఒక కారణ జన్ముడు అని, ఒక కారణం చొప్పున పుట్టిస్తానని నువ్వు పుట్టక మునిపే దేవుడు నిన్ను గూర్చి మాట్లాడాడు. ఆ మాట వినటంతో సొలొమోను గుండెలు నోటి మాటలతో చెప్పలేనంత ధైర్యంతో నిండుకున్నాయి. బిడ్డలారా, మీకు వివాహమైన తర్వాత మీరు మొట్టమొదట ఆశించింది ఏంటో తెలుసా? దేవుడు గర్భఫలం ఇస్తే ఆ బిడ్డను దేవుడి కొరకు పెంచుతా. కొంతమంది జీవితాల్లో ఆలస్యంగా దేవుడిచ్చాడు. ఆ బిడ్డ పుట్టే వరకు, దేవా నా గర్భాన్ని పండించవా, నాకు కొడుకునివ్వవా, ఒక కూతుర్నివ్వవా అని ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తేనో నీ కడుపున ఒక కూతుర్ని, ఒక కొడుకుని దేవుడు పుట్టించాడు. ఆ పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా? నాన్న, నువ్వు ఎట్లా పుట్టినోడువో తెలుసా? ప్రార్థన ద్వారా పుట్టినవాడివిరా, ఏడిస్తే పుట్టినోడివిరా, తల్లిదండ్రులు అట్లా పుట్టినవాడివి కాదురా, నువ్వు ఒక కారణ జన్ముడివి, ఒక కారణం చొప్పున దేవుడు నిన్ను పుట్టించాడు. చెప్తూ దావీదని ఉంటాడు, నేను కడతానంటే వద్దన్నాడు, నువ్వు కడతానంటే ఓకే అంటున్నాడు. నాకంటే నువ్వెంత శ్రేష్ఠుడువో కదరా. నువ్వు కూర్చున్న లేచిన దేవునికి మందిరం కట్టడానికి దేవుడు నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు అంటాడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా దేవుని బిడ్డలారా, నువ్వు కూర్చున్నా లేచినా నీ ధైర్యం ఏవై ఉండాలో తెలుసా? ఈ గడ్డలో 800 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు. 800 కోట్ల మంది ప్రజల్లో నన్నే దేవుడు కోరుకున్నాడు. ఇంతకు మించిన భాగ్యం నాకేముంది? నాకే ఈ గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఇంతకు మించిన భాగ్యం నా బ్రతుకులో ఏముంది? నా గ్రామంలో ఎంతోమంది నిజదేవుడిని అంగీకరించలా, నా బంధువుల్లో రక్త సంబంధికుల్లో ఎంతోమంది నిజదేవుడిని అంగీకరించలా. రే బాబు, యేసు ప్రభు నిజదేవుడురా, తెలుసుకోండిరా, ఆయన సృష్టికర్త, మనుషుల చేత సృష్టించబడిన వాడు కాదు, మనుషులను సృష్టించిన సృష్టికర్త. ఈ సృష్టికర్తను నమ్ముకోండిరా అని అంటే యేసుక్రీస్తు అంటంతో తెల్లోళ్ళ దేవుడు వెకిలిగా మాట్లాడుతున్నారే, ఆయన అమెరికా దేవుడు వెకిలిగా మాట్లాడుతున్నారే, కులం తక్కువ వాళ్ళ దేవుడు వెకిలిగా మాట్లాడుతున్నారే, వాళ్ళందరికీ దొరకని దేవుడు నీకు దొరికాడే. సొలొమోనును మందిరం కట్టడానికి దేవుడు కోరుకున్నాడు. నిన్నెందుకు కోరుకున్నాడో తెలుసా? నీ గుండె గదిని తన మందిరంగా మార్చి నీలో నివసించటానికి నిన్ను దేవుడు కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నేనంట ఇప్పుడు ఆ అభి పాట పాడాడు,
వాళ్ళ నాన్న వచ్చాడా, మోషే గారు వచ్చాడా, పాత నిబంధన ప్రవక్త. వాళ్ళ అమ్మ వచ్చిందా, నా కొడుకు పాట పాడాడు, నా కొడుకు పాట పాడాడు. ఈ మాట చెప్పడానికే వాడికి పాట ఇచ్చింది. ఇప్పుడు నలుగురు సేవకులు అక్కడ ఉంటే, ఇప్పుడు ఆ బిడ్డ పాట పాడుతూ ఉంటే, నా బిడ్డ పాట పాడాడు, ఎంత చక్కగా పాడాడు. ఆ తల్లి హృదయం ఓ చిన్నపాటి క్రిస్మస్ పండుగ కాదు, ఆ పండుగ ఎందుకు పనికి వస్తుంది, దానికి మించిన పండుగ. నేను కోరుకుంటేనే ఆ తల్లి ఎంత ఆనందిస్తే, నిన్ను కోరుకుంది జెరిమియా అన్న కాదు, జ్యోతక్క కాదు, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. నువ్వు పేదవాడివైనా నిన్ను కోరుకున్నాడు. సమాజం కులం తక్కువవాడు అని చిన్న చూపు చూసిన నిన్ను కోరుకున్నాడు. వీళ్ళు దరిద్రులురా, రెక్కాడిన డొక్కాడిన పేద బ్రతుకురా, వీళ్ళు అంటరాని వాళ్ళురా, వీళ్ళు కులం తక్కువ వాళ్ళురా, వీళ్ళు పేదవాళ్ళురా, ఓ ఈ దయనీయమైన స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళురా అని నీ పేద స్థితిని చూసి లోకమంతా చిన్న చూపు చూస్తే, నీలాంటి పేదదాన్ని నా దేవుడు ప్రేమించి గుప్పెడంత నీ చిన్న గుండె గదిలో నీతో కూడా బ్రతకాలని ఆయన ఆశపడ్డాడు. ఇంతకు మించి ఏం కావాలి? స్పిరిచువల్ బ్రేవ్నెస్ పిల్లలకు పదే పదే నేర్పండి. నాన్న పూరింట్లో ఉన్న పర్వాలేదురా, చిరిగిపోయిన చాప మీద పండుకున్న పర్వాలేదురా, మనకు ఏసీ లేకపోవచ్చు, వాటన్నిటిని మించిన గొప్ప దేవుడు మనకు దొరికాడు. వాటన్నిటికి మించిన శ్రేష్టమైన దేవుడు మనకు దొరికాడు. ఇల్లు కంటే, వెండి కంటే, బంగారం కంటే, ధనధాన్యాల కంటే, ఆస్తిపాస్తుల కంటే సంపన్నుడు, శ్రీమంతుడైన దేవుడు ఆయన మనకు దొరికాడు. ఆమేన్. మన బంగారం ఆయనే, మన వెండి ఆయనే, మన సంపద ఆయనే. ఏ రోజుకైనా స్థితిలో దేవుడు మనల్ని నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా వచ్చి, డాడీ వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయికి పులిగోరులు చేయించాడట డాడీ, చేతికి బ్రాస్లెట్ చేసాడట డాడీ, నువ్వు కనీసం బంగారం చేయించకపోయావు అని అన్నారనుకోండి, పిలిపించాడు. రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత బంగారం మన మెడ మీద ఉండదు, మన చేతికి ఉండదు, మన నడుంకు ఉండదు, మన మెడలో ఉండదు. ఆ బంగారం రేపు మన కాళ్ళ కింద ఉంటుందిరా. కాళ్ళ కింద బంగారం వేసుకొని బంగారాన్ని తొక్కుని వెళ్ళి స్థితిమంతులుగా పరలోకంలో దేవుడు నిలవబెడతాడు రా. అట్లాగని ఒకటి పరలోకానికి వెళ్ళిన తర్వాతే చేస్తాడని కాదు. సామెత ఒకటి ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట. అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట. ఈ దేవుడు ఎవరో తెలుసా? అమ్మకి అన్నం పెడతాడు, పిన్నికి బంగారు గాజులు కూడా చేయిస్తాడు. ఆమేన్. ఇంకొక సామెత, మన ఊర్లో ఒక సామెత ఉంది, ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎగురుతాడట. ఈ దేవుడు ఉట్టికి ఎగరనిస్తాడు, స్వర్గానికి ఎగరనిస్తాడు. ఆయన ఇహలోకానికి చాలిన దేవుడు, పరలోకానికి చాలిన దేవుడు. హల్లెలూయా. నీ బిడ్డలకు నీవు ఇవ్వాల్సిన ధైర్యం దేవుడు. ఆస్తిపాస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, ధనధాన్యాలు కాదు. నేనంట దేవుడనే ఆ చిన్న పదం గుండెల్లో ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుందో తెలుసా? సర్వం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నా కూర్చొని ఆలోచించేటప్పుడు, నాకేం, నా యేసయ్య ఉన్నాడుగా, కోల్పోయినవన్నీ మరలా నాకు తిరిగిస్తాడుగా. ఆ ఒక్క చిన్న ధైర్యం కుప్పలా కూలిపోయిన వాడిని కూడా, అదో పాతాళములో పడిపోయిన వాడిని కూడా ఆ చిన్న మాట ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, ఈరోజు దైవ సన్నిధికి వచ్చిన మన బ్రతుకులో ఏ బాధలు లేవు కాబట్టి నిమ్మక నీరెత్తి కూర్చుని, ఏమంటారు అదే, ఏ బాధ లేవు కాబట్టి నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ప్రశాంతంగా దేవుని వాక్యం వింటున్నాం అని అంటానికి వీల్లేదు. ఒక్కొక్క గుండెలో ఒక్కొక్క విషాద గాథ, ఒక్కొక్క గుండెల్లో ఒక మానని గాయం, ఒక్కొక్క హృదయంలో నోటి మాటలతో చెప్పుకోలేని ఆవేదన ఉంది. అందుకని పెద్దలు ఒక మాట అన్నారు, శీత కష్టాలు శీతవి,
పీత కష్టాలు పీతవి, దానికి కొసమెరిపి ఇంకొక మాట అంట, గీత కష్టాలు గీతవి. అంటే ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి. ఇన్ని కష్టాల మధ్యలో ఎందుకు ఇంత ధైర్యంగా నువ్వు ఉన్నావో తెలుసా? దేవుడు ఉన్నాడనే ఆ ఒక్క నమ్మకం నీ గుండెల్లో ధైర్యాన్ని పోస్తుంది. ఏదో ఒక రోజు నా పరిస్థితి దేవుడు చక్కదిద్దుతాడు. అదే మన క్రికెట్లో జమీమా ఈ రాత్రి ఏడ్చేటప్పుడు అనుకుంటుందట, నా దేవుని వాక్యం రాయబడింది కదా, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఈరోజు ఏడ్పు వచ్చిందేమో, ఈ రాత్రి దుఃఖం ఉందేమో, ఈ రాత్రి కన్నూరు ఉందేమో, రేపు తప్పకుండా దేవుడు నవ్విస్తాడు. నేనంట దేవుడనే ఆ చిన్న పదం అన్నా, దేవుడనే చిన్న పదం నోటి మాటలతో చెప్పలేని ధైర్యం ఇస్తుంది. దావీదు తాను సంపాదించిన వెండి బంగారాలను కూర్చిన ధైర్యం తన పిల్లలకి ఇవ్వాల. వసంతనా ఏ ధైర్యం ఇచ్చాడు? అరే నీకేమిరా నాయన, మోరీలు 3 ఎకరాల పొలం, ఏమండి పాలకొల్లులో అమ్మకు సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లు ఉందా? మీ మేనమామ కొడతాడు రే. రైట్, హల్లెలూయా. మనకేమిరా అని వెండి బంగారాలను బట్టిన కానీ ధైర్యం కాదు, వాటికి మించి దేవునిని గూర్చిన ధైర్యం బిడ్డల గుండెల్లో నూరిపోయండి. ఈ గుండెల్లో ఆ ధైర్యం నూరిపోస్తే మన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారా? కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు చూడండి ఆ మాట, చూడండి ఆ మాట. That really hit me, and you know when you drop, you have a lot of doubts because I always want to contribute to the team, but that day I couldn't do much sitting out. And then when you come back in, it's a lot more pressure with everything that was happening in the past month. But sometimes all you need to do is just hang in there and things fall into place. So I think so I'm very grateful for the people who believed in me when I couldn't, and were there for me and understood me, because I couldn't do this on my own. I'm grateful to Jesus because just His presence and reading the Bible just encouraged me in my tough times. And the Bible says that weeping endures for a night, but joy comes in the morning. And today joy came, but I'm still weeping. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆ మాట నాకు ధైర్యం ఇచ్చింది. ఈరోజు నా హృదయాన్ని సంతోషంతో నింపాడు. సో దేన్ని గూర్చిన ధైర్యం బిడ్డల గుండెల్లో నూరిపోయాలి? దేవునిని గూర్చిన ధైర్యం. సొలొమోనా నన్ను కోరుకోలేదురా, నిన్ను కోరుకున్నాడు. ఈ సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు అన్నాడు. ఏబిసిడీలు పిల్లలకి నేర్పాలన్నాం కదా. ఏ స్టాండ్స్ ఫర్ అలర్ట్నెస్, బి స్టాండ్స్ ఫర్ బ్రేవ్నెస్, సి స్టాండ్స్ ఫర్, చూడండి చదివించిన తర్వాత. రైట్, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. వాస్తవంగా 10వ వచనం నుంచి ఉంటాయి, అయితే 19వ వచనానికి, చివరి వచనానికి రాచిన 19వ వచనం. నాతో కలిసి, ఇవన్నీ అప్పగించి, కొంచెం పెద్దగా చెప్పాలి, ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయో వ్రాతమూలముగా నాకు నేర్పించెను అని సొలొమోనుతో చెప్పెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ మాట చదివినప్పుడు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. దావీదు మందిరం కట్ల చేతులతో, కానీ మనసులో ఆల్రెడీ మందిరాన్ని కట్టేశాడు. దావీదు ఆ మందిరం ఎలా ఉంటుందో కళ్ళతో చూడలా, కానీ అద్భుతం తెలుసా, కట్టబోయే మందిరం ఎలా ఉంటుందో ఆత్మలో చూశాడు. మందిరం వెడల్పు ఎలా ఉంటుంది, నా వైపు చూడాలి. మందిరం వెడల్పు ఎలా ఉంటుంది,
మందిరం పొడవు ఎలా ఉంటుంది? మందిరంలో అడుగు పెట్టేటప్పుడు ఇత్తడి బలిపీఠం ఏ సైజులో ఉంటుంది? గంగాళం ఏ రీతిగా ఉంటుంది? ధూపవేదిక ఏ రీతిగా ఉంటుంది? సముఖపు రొట్టెల బల్ల ఏ రీతిగా ఉంటుంది? దీపవృక్షం ఏ రీతిగా ఉంటుంది? ఏ రీతిగా ఉంటుంది? ఎంత ఎత్తు ఉంటుంది? కట్టక మునిపే నిర్మించక మునిపే, శరీర సంబంధమైన మందిరాన్ని కళ్ళతో చూడక మునిపే ఆత్మలో ముందుగానే చూశాడు. ఎట్లా చూశాడు? దావీదు ప్రార్థన చేసేటప్పుడట దేవుని హస్తం వచ్చి ఆ మందిరపు డ్రాయింగ్ గీసిందట. గుండెలు గగ్గురు పొడుస్తాయి, నా వైపు చూడాలి. దేవుని మందిరపు డిజైన్, ఆ డిజైన్. నన్ను మందిరం కట్టొద్దన్నావు కదయ్యా, సరే నా కొడుకు చేత మందిరం కట్టిస్తానన్నావుగా, ఆ మందిరానికి నేనేం సిద్ధపరచాలి? దావీదో, మందిరం కట్టలేదని బాధపడుకో, కానీ విచిత్రం ఏంటో తెలుసా? అన్ని వస్తువులు నువ్వే సిద్ధపరుస్తావు. బలిపేట నువ్వే తయారు చేపిస్తావు, గంగాళం నువ్వే తయారు చేపిస్తావు, ధూపవేదిక ఇవన్నీ నువ్వే తయారు చేపిస్తావు. ఆ పై వచనాల్లో వాటన్నిటినీ తయారు చేసి అప్పగించాడట. తయారు చేసి అప్పగించాడంటే నేనంట, ఇదిగో ఇది ఎలా ఉండాలి అని దావీదుకి ఎట్లా తెలిసింది? టాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళాడు అనుకున్నారా? ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాడు అనుకున్నారా? కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాడు అనుకున్నారా? ఏ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళా. ఈ ఇంజనీర్లంతటికి మించి జగత్ నిర్మాణకుడు దేవుడే వ్రాతపూర్వకంగా వీటన్నిటిని దావీదుకు బయలుపరిచాడు. ఎట్లాగో చెప్తా. ఏమండి, మనం 3 స్టేర్ బిల్డింగ్ కట్టాలనుకున్నాం, లేదు ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకున్నాం, లేదు ఈ స్థలంలో 1000 గజాల మందిరం కట్టుకున్నాం. మందిరం కట్టక మునిపే దీనికి ముందు ఒకటి వస్తుంది, బ్లూ ప్రింట్ అని, డ్రాయింగ్ అని, డిజైన్ అని. అన్న వస్తుందా లేదా? ఆ డిజైన్ తీసుకున్న తర్వాతే కదా, బ్లూ ప్రింట్ తీసుకున్న తర్వాతే కదా వర్క్ స్టార్ట్ చేసేది. ఏం అట్ట చూస్తున్నారండి? అవునా కదా? ఒక ఇల్లు కట్టబోయే ముందు దానికి ముందుగానే డిజైన్ వస్తుంది కదా, దానికి డ్రాయింగ్ వస్తుంది కదా. ఇదిగో వాష్రూమ్ ఇక్కడ, కిచెన్ రూమ్ ఇక్కడ, లివింగ్ రూమ్ ఇక్కడ, బెడ్రూమ్ ఇక్కడ, డైనింగ్ రూమ్ ఇక్కడ, ఇదిగో పలానా అని ఆ డ్రాయింగ్ అంతా వస్తుంది కదా. దావీదు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ డ్రాయింగ్ అంతా దేవుడు దావీదుకి ఇస్తే, అది ఎలా చేయాలో కూడా దావీదుకు దేవుడు నేర్పితే వాటన్నిటిని తయారు చేసి సొలొమోనుకు అప్పగించాడట. ఈ మాట వినటంతో సొలొమోను, నాన్న దేవుడు నీ దగ్గరకు వచ్చాడా? అవునయ్యా. దేవుని హస్తం నీకు కనపడిందా? అవునయ్యా. దేవుని హస్తం ఇవన్నీ నేర్పిందా? అవునయ్యా. డాడీ, నువ్వు అబద్ధం ఆడకుండా చెప్పు, నిజంగా దేవుడు నీ దగ్గరకు వచ్చాడా? అట్లా అంటావేంటి నాయనా? ఇదిగో దీన్ని తయారు చేసేనే. ఎట్లా తయారు చేసాను అనుకున్నావు? ఏ ఇంజనీర్ అయినా దీన్ని డ్రాయింగ్ ఇచ్చాడా? ఏ ఇంజనీర్ అయినా దీన్ని డిజైన్ నేర్పాడా? లేదే. మరి ఎలా చేయగలిగాను అనుకున్నావు? వ్రాతపూర్వకంగా ఇవన్నీ దేవుడే నాకు నేర్పాడు. దేవునితో తనకున్న ఆత్మీయ బంధాన్ని తన కొడుకుతో చెప్తున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీ పిల్లలు మీ ఇంట్లో మీతో పాటు ఉన్నప్పుడు యేసయ్య మిమ్మల్ని ఎట్లా దర్శించాడో, కలలో కానీ, వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ దేవుడు మిమ్మల్ని ఎట్లా దర్శించాడో, మీరు మోకరించి ప్రార్థించేటప్పుడు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి ఏంటో, దేవుడు మిమ్మల్ని బలపరిచిన విధానం. కొన్ని సందర్భాల్లో గడిచిన కాలంలో నీకెదురైన కష్టాల మధ్యలో ఈ బతుకొద్దురా, చచ్చిపోతే పోయిద్దిరా అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్న దినాలలో దేవుడు నిన్ను ఎలా ఆదరించాడు. పెంట కుప్పల మీద నుంచి దేవుడు నిన్ను ఎలా పైకెత్తాడు. ఈరోజు సమాజంలో ఒక విలువ కలిగిన వాడిగా ఎలా నీ దేవుడు నిన్ను నిలవబెట్టాడో, నీ దేవునితో నీకున్న అనుబంధాన్ని నీ పిల్లలకు పదే నువ్వు నూరిపోసేదానిగా ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. పదే నీ పిల్లలకు నూరిపోస్తూ ఉండాలి. నాన్న,
అలాంటి సందర్భంలో నా శరీరంలో అనారోగ్యం వచ్చిందిరా, చచ్చిపోతాను అనుకున్నాను రా, ఇక నాన్నను చూస్తాను అనుకోలేదురా, మీరు అనాథలు అయిపోతారు అనుకున్నాను రా, నా చిన్న వయసులో నేను మరణ పంచుల దగ్గరికి వెళ్ళాను రా. అలాంటి దశలో అన్నోళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, మందిరానికి వచ్చే బిడ్డలు ప్రార్థన చేశారు. ఆ మరణ పడక మీద అల్లాడేటప్పుడు దేవుని అద్భుత హస్తం నన్ను తాకి మరణములో నుండి జీవానికి దేవుడు నన్ను దాటించాడు. పలుమార్లు మరణ పంచుల దాకా వెళ్ళా. ఆ మరణం వెంటాడుతున్నప్పుడు జీవాధిపతిగా దేవుడు ప్రత్యక్షమై మరణపు కోరల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు నాకు నేర్పాడురా. పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు నాకు నేర్పాడురా. చిన్న కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో దేవుడు నాకు నేర్పాడురా. ఇవన్నీ నేను ఏదో ఎక్కడో నేర్చుకున్నాయి కాదురా, నా దేవుడు నాకు నేర్పాడు. నీ ఆత్మీయ బంధం, దేవునితో నీకున్న బాండేజ్ నీ పిల్లలకు విశదీకరిస్తూ చెప్పు. పిల్లలారా, నా వైపు చూడండి. ఎప్పుడైనా తల్లిదండ్రులు దేవుని మాటలు చెప్తా ఉంటే ఆ చరిత్ర చెవియొగ్గి ఆలకించండి. వినుట వలన విశ్వాసం పుడుతుందని లేఖనం అంటుంది కదా. ఆ మాటలు వింటా ఉంటే ఆ విశ్వాస బీజం మీ గుండెల్లో నాటబడి దావీదు చేసిన కార్యం కంటే సొలొమోను గొప్ప కార్యం చేశాడు కదా. మీ తండ్రులను దీవించిన దానికంటే మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కొంతమంది పిల్లలు ఉన్నారు, రే అమ్మా దేవుడు ఎట్లారా, దేవుడు నన్ను ఇట్లా ప్రేమించాడురా, నా బ్రతుకులో ఇట్లా చేశాడురా అని అంటంతో, మమ్మీ దేవుడు అలా చేశాడా, హైదరాబాద్ వచ్చినప్పుడు మన పరిస్థితి అదా, ఎలా దేవుడు లేవనెత్తాడని చెవియొగ్గి కొంతమంది ఆలకిస్తారు. కొంతమంది పిల్లలు ఇక నాకు చెప్పొద్దు మమ్మీ, నేను అందుకే ఇంటికి రాంది. పద్దాకలు ఇంటికి వచ్చి దేవుడు 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 అంటావు, అది ఒక్కటే ప్రపంచమా? ప్రపంచం ఎంత పెద్దకుందే, నాకు పద్దాకలు ఆ సోది వీళ్ళు అనే మాట. కొంతమంది మాట ఏంటో తెలుసా, ఆ సోది నాకు చెప్పొద్దు. కీర్తనల గ్రంథం 44వ కీర్తన చూడండి ఒకసారి. సరే తమ్ముడు చూయించు 102వ కీర్తన. దావీదు రాబోయే తరాల కొరకు ఎంత తహతహలాడాడు చూడండి ఇక్కడ నాతో కలిసి. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచినని, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చుతరములు తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. సృజింపబోవు జనము యెహోవాను స్తుతించును. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్దాం. ఏమన్నాడు ముగింపు మాట? సృజింపబడబోవు జనం యెహోవాను స్తుతించాలి. తల్లిదండ్రులారా, మనందరి గుండెల్లో నా కుటుంబంలో నుంచి బయలుదేరబోయే తరం, మా గ్రామంలో బ్రతికే తరం, మా కుటుంబాల్లో నుంచి బయలుదేరే తరం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దావీదు దీనికి ఏం చేశాడు అంటాడు, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే అని. చూడండి అక్కడ అలా లేవనెత్తటానికి ఉన్నత స్థలములో ఉన్న దేవుడు ఇలా భూమి వైపు తొంగి చూస్తున్నాడు అని దావీదు రాశాడు. నేనంట సొలొమోనే అడిగి ఉంటాడు అనుకోండి, డాడీ దేవుడు పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తటానికి ఆకాశం నుంచి భూమి వైపు తొంగి చూస్తున్నాడు అంటున్నావు, ఇది నీకు ఎట్లా తెలిసింది డాడీ, నీకెట్లా తెలిసింది డాడీ అని ఉంటే దావీదు ఏమని ఉంటాడు తెలుసా? నాన్న, ఇది ఎవరి జీవితంలోనూ జరిగింది కాదురా, మీ నాన్న నేనున్నానే. దావీదు, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? అరే గొర్రెల కాపురంలో రమ్మను, తాతయ్య గొర్రెల్ని ఇస్తే గొర్రెల మేపటానికి వెళ్ళా. ఈ దేవుడు ఏం చేశాడో తెలుసా? గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది నా జీవితంలో జరిగింది రాని తన అనుభవాన్ని, తన క్లోజ్నెస్, తన స్పిరిచువల్ క్లోజ్నెస్ తన పిల్లలకు చెప్తున్నాడు. చాలాసార్లు ఈ మాట చెప్పి నేను ముగింపుకి వెళ్తాను. తల్లిదండ్రులుగా మనం మన భక్తి జీవితం సంఘానికి వచ్చే ఎంతోమందికి చెప్తాం, మన సాక్ష్యం 100 మందికి చెప్తాం, మన సాక్ష్యం 1000 మందికి చెప్తాం.
మన సాక్ష్యం వెళ్ళిన చోట అనేకులకు చెప్తాం. వెళ్ళిన చోట అనేకులకు చెప్పే మనం ఎందుకో పిల్లలను కూర్చోబెట్టి మన సాక్ష్యం చెప్పేటప్పుడు నోరు నొక్కుకుపోతే అందరికీ చెప్తాం. ప్రత్యేకంగా మన కడుపును పుట్టిన మన పిల్లలకు, మన బిడ్డలకు మన అనుభవాలు పంచుకుందుముగాక. ఆమేన్. ఏబిసిడీలు అన్నా కదా. ఏ స్టాండ్స్ ఫర్ అలర్ట్నెస్, బి స్టాండ్స్ ఫర్ బ్రేవ్నెస్, సి స్టాండ్స్ ఫర్ క్లోజ్నెస్, లాస్ట్ వన్ డి స్టాండ్స్ ఫర్ డిపాజిట్. అమ్మా అదే ఎంత డిపాజిట్ చేశారు పిల్లలకి? డిపాజిట్లు కొన్నారమ్మా? ఏదో అంటారు కదా డిపాజిట్లో, అంతేనా? అటు పేరు నాకు తెలియదు, చెప్పండి అన్న. డిపాజిట్ పిల్లల పేరు ఫిక్స్డ్ డిపాజిట్. తప్పు కాదు, అది అవసరమే. డిపాజిట్. దావీదు సొలొమోను కొరకు డిపాజిట్ ఏది చేశాడో తెలుసా? తన కన్నీటి ప్రార్థనే దేవుని ధనాగారంలో డిపాజిట్గా ఉంచాడు. దేవుని ధనాగారంలో తన కన్నీటి ప్రార్థనే డిపాజిట్గా ఉంచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. దేవుని సన్నిధిలో తాను చేస్తున్న ప్రార్థన నాతో కలిసి చెప్పండి. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించున్నట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లు అతనికి నిర్దోష హృదయము దయచేయుము. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తన కొడుకు కోసం దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నా కొడుకు చేత మందిరం కట్టించయ్యా అని అల్లా, నా కొడుకు నీ మందిరాన్ని కట్టాలయ్యా అని అల్లా. ఆ ప్రార్థనలో ఉన్న మహాత్యం ఏంటో తెలుసా? ఆలయాన్ని కట్టించటానికి కావలసిన హృదయాన్ని దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ మాట తేడా చూడండి. ఆలయాన్ని కట్టించు అనకుండా నీ ఆలయాన్ని కట్టించటానికి నిర్దోష హృదయము నా కొడుకు దయచేయి. దీని అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వదించయ్యా నా పిల్లల్ని, దీవించయ్యా నా పిల్లల్ని. అది కాదు చేయాల్సింది. నా పిల్లలు నీ దీవెన పొందుకోవటానికి తగిన వారిగా బ్రతుకున్నట్లుగా, యోగ్యులుగా బ్రతుకున్నట్లుగా, అర్హులుగా బ్రతుకున్నట్లుగా ఆ అర్హమైన క్యారెక్టర్ నా పిల్లల గుండెల్లో కొమ్మరించయ్యా. ఆశీర్వదించమని కాదు, నీ గర్భాన పడినప్పుడే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అయితే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆశీర్వదించమనే దానికంటే కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి యోగ్యమైన గుణాలు దేవుడు వారికి ఇచ్చేటట్లుగా వారి కొరకు ప్రార్థించే వారిగా ఉందుముగాక. నీకు తెలుసా, నీ పిల్లల కొరకు నువ్వెంత ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన అంతా పరలోకపు ధననిధిలో ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. నాకు వినపడలా? ఏమన్నాను? నాకు వినపడలా? ఏమైపోద్ది? ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. అర్ధగంటే పిల్లల కొరకు ప్రార్థన చేసావనుకో, కొంతే డిపాజిట్ చేసినట్టు. గంట ప్రార్థన చేస్తే గంట డిపాజిట్ అయిపోద్ది. రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తే నువ్వు ఎంతసేపు దేవుని దగ్గర గడుపుతావో, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క నీ పిల్లల విషయమై పరలోకపు ధనాగారంలో అవి ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట 100 కోట్లు సంపాదించావు, 100 కోట్లు. ఆమెన్. దీనికి గట్టిగానే చెప్తానులే. 100 కోట్లు సంపాదించావు. నేనంట ఆ 100 కోట్లు 1 తరం 2 తరాలతో అయిపోద్ది. 1 తరం 2 తరాలతో అయిపోద్ది. నీ పిల్లల కోసం రోజుకొచ్చి, బైబిల్లో యోబులాగా రోజుకొచ్చి ఒక్కొక్క బిడ్డ కోసం 1 గంట సేపు ప్రార్థన చేస్తే తరతరాల దీవెన నీ పిల్లల తల మీద కొమ్మరించే తండ్రిగా నువ్వు నిలబడతావు. నువ్వు కార్చే కన్నీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. నువ్వు ఏడ్చే ఏడ్పు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రలాపించే ప్రలాపం పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. అందుకని ఎక్కడైనా చూడండి,
దేవుని చేతిలో బలంగా వాడబడే ఏ సేవకుని కదిలించిన 90% చెప్పే మాట ఏంటో తెలుసా? మా అమ్మ నాన్నలు ప్రార్థన పరులయ్యా, వాళ్ళు కార్చిన కన్నీళ్ళే మమ్మల్ని దైవ సేవకులుగా మార్చాయి. వారు కార్చిన కన్నీటి ప్రార్థన బలమే ఈరోజు దేవుని చేతిలో మేము బలంగా వాడబట్ట. ఏ సేవకునైనా మీరు కదిలించండి, ఏ సేవకుని అంతరంగంలోకి వెళ్ళైనా తొంగి చూడండి. మా తల్లిదండ్రుల ప్రార్థన, అఫ్కోర్స్ సంఘ ప్రార్థన, మా తల్లిదండ్రుల ప్రార్థన ఈరోజు మమ్మల్ని ఇలా నిలవబెట్టింది అని ప్రతి చోట. ఎందుకు తెలుసా? వాళ్ళంత బలంగా వాడబట్టడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన. పిల్లల విషయమే పరలోకపు ధనాగారంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. ఎంత ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అంత సుఖంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రతి తల్లి తండ్రి తాను కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ తన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పేటువంటి వారిగా బ్రతకాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. నువ్వు నేర్చుకున్నావు, మంచిది, నీతో ఆపకూడదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, మరణము మన కిటికీలో కూర్చున్నది, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా ఎవరిని మృంగుదామని మరణం కిటికీలు ఎక్కుతూ ఉన్నప్పుడు, అయ్యో అంగలార్చే స్త్రీలను కనుగొనండి, విలపించే స్త్రీలను కనుగొనండి, ప్రలాపించే స్త్రీలను కనుగొనండి. ఎందుకయ్యా? వాళ్ళు ప్రలాపిస్తే, వాళ్ళు కన్నీళ్లు కారిస్తే వారి కన్నీటి ప్రార్థన ద్వారా సాతాను కుటుంబాల్లో ప్రవేశించడు. మీరు అంగలార్చడం కాదు, ఆ రోధించే విద్య మీతో పాటు మీ పిల్లలకు నేర్పండి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమన్నారు? ఆ కన్నీటి ప్రార్థన, ఆ అంగలార్పు విద్య మీ పిల్లలకు మీరు నేర్పండి. ముగింపు మాట నా వైపు చూడండి. ఒకసారి ఒక గొప్ప దైవజనులు ఇక్కడికి వచ్చి చెప్పారు, సైతానుగాడు ఎప్పుడు ముఖద్వారం గుండా రాడట, కిటికీ గుండా వస్తాడట. ముఖద్వారం గుండా రాడు. ఎందుకు ముఖద్వారం గుండా రాడు? ఆ ద్వారబంధం దగ్గర యేసుక్రీస్తు వారి రక్తం పోయబడింది. ఆమేన్. యేసుక్రీస్తు రక్తం పోయబడిన గుడారాలలో ముఖద్వారం గుండా వాడు రాలేడు. ఎందుకు? ఆ ముఖద్వారం దగ్గర యేసయ్య రక్తం ప్రోక్షించబడింది. ముఖద్వారం గుండా రాకుండా ఇటుకుండా వస్తాడట, కిటికీ గుండా వస్తాడు. కిటికీని ఇంగ్లీష్లో ఏమంటారు? విండోస్. ఏమండి, కంప్యూటర్, ల్యాప్టాప్ సిస్టమ్ అట్లా ఆన్ చేసామనుకోండి, సిస్టమ్ మీద ఏం కనపడిద్ది? విండోస్ అంటే ఏమనుకున్నారు? కిటికీ అనుకునేరు కాక ఆ కిటికీ అయిపోయింది. ఏ విండోసో తెలుసా? సోషల్ మీడియా అనే విండో ద్వారా, సెల్ ఫోన్ అనే విండో ద్వారా, వాట్సాప్ అనే విండో ద్వారా, ఫేస్బుక్ అనే విండో ద్వారా ఒక్కొక్క కుటుంబాల్లో ప్రవేశించి పిల్లలను వాడు మింగేస్తున్నాడు. సెల్ ఫోన్ అనే విండో ద్వారా వాడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి విండోకి ఏం పూయాలి? ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ద్వారబంధాలకేమో యేసయ్య రక్తం పోయబడింది, ఆ విండోస్కి నీ కన్నీటి ప్రార్థన చుక్కలను పూయాలి. నీ కన్నీటి ప్రార్థన చుక్కలు పూస్తే కిటికీలో ఉంచరాడు, ముఖద్వారంగా ఉండరాడు. అప్పుడు ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ ఇంటిలో వాడికి ఎంత కూడా చోటు లేకుండా ఓ కాపుదల కలిగిన కుటుంబాలుగా దేవుని నీడలో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తాను భక్తిగా బ్రతికి తన పిల్లల తరాన్ని మరెక్కువ భక్తి కలిగేటట్లుగా పెంచాడు. అందుకనే అదే దావీదు వంశావళిలో నుండి భక్తికి నిలువుటద్దం, నీతికి నిలువుటద్దం, పవిత్రతకు నిలువుటద్దం లోకరక్షకుడు యేసు క్రీస్తు వారు దావీదు వంశావళిలో నుంచి ఉద్భవించాడు. అలాంటి తరాలుగా మన పిల్లల తరాన్ని పెంచుదామా? అలాంటి తరాలుగా మన పిల్లలను పెంచి దేవునికి కానుకగా ఇద్దామా? అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.